నమస్తే అండి. నేను మీ డాక్టర్ దినేష్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ ఆర్థోస్కోపీ సర్జన్. ఎముకలు బలంగా ఉండాలంటే ఏం చేయాలి? కామన్ కన్సెన్సస్. చాలా మంది చెప్తారు, నేను పాలు బాగా తాగుతానండి, నా ఎముకలు చాలా స్ట్రాంగ్. మేము అప్పట్లో పాలు పెరుగు చాలా బాగా తినేవాళ్ళం, అందుకనే మా ఎముకలు స్ట్రాంగ్గా ఉన్నాయి. కాదండి, మన ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలంటే ఈ 4 చాలా ఇంపార్టెంట్. కాల్షియం, విటమిన్ D3, మెగ్నీషియం, ప్రోటీన్స్. కాల్షియం ఎక్కడ దొరుకుతుంది? టాబ్లెట్లలోనా? కాదండి, మీ ఇంట్లోనే దొరుకుతుంది. రాగులు, నువ్వులు, పెరుగు. మెగ్నీషియం పచ్చి కూరగాయలు, బాదం. విటమిన్ D3 ఇదైతే ఫ్రీగానే దొరుకుతుంది. కాసేపు ఒక 15 నిమిషాలు ఉదయం పూట బాడీ ఎక్స్పోజ్ అయ్యేలాగా సూర్యరశ్మి కూర్చుంటే సరిపోతుంది. అలాగే విటమిన్ D3 ఇంకెక్కడ ఉంటుంది? మష్రూమ్స్, పుట్టగొడుగులు. ప్రోటీన్, బాయిల్డ్ ఎగ్స్, చికెన్, ఎనీ కైండ్ ఆఫ్ నాన్ వెజిటేరియన్. మరి వెజిటేరియన్స్, అరే మాకు ప్రోటీన్ ఎలా వస్తుంది? పన్నీర్లో రిచ్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. పప్పులు, మనం ప్రతిరోజు పప్పు లేనిది యావరేజ్ ఇండియన్ డైట్కి, అది కూడా మన సౌత్ ఇండియన్స్కి వారంలో 3 రోజులు పప్పు తినకుండా గడవదు. సో ఆ పప్పు కర్రీ రూపంలో కానీ, ఉదయం పూట మొలకలు కానీ ఒక గుప్పెడంత ఎక్కువ తినమని నేనేం చెప్పట్లేదు, ఒక గుప్పెడంత తినండి. వెజిటేరియన్స్ కూడా హై ప్రోటీన్ వస్తుంది. మంచి డైట్ అనేది మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లోనో మందుల షాప్లోనో ఎక్కడో లేదు, మీ వంటింట్లో ఉంది. థ్యాంక్ యూ.